జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఒక మాట అనేవాళ్ళు. మమ్మల్ని ఎవర్రా ఆపేది అనని ప్రతిసారి అనేవాళ్ళు. అదే ఎలక్షన్స్కి ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత. అది నిజంగా నిరూపించారనే చెప్పుకోవచ్చు జనసేన నాయకులు, జనసేన లీడర్. ఏలూరు జిల్లా నిన్మానూరులో జనసేన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఒక రేవు పార్టీ నిర్వహించారు. అది రేవు పార్టీ అంటే మామూలు రేవు పార్టీ కాదు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో జరిగి ఉంటాయి గతంలో. ఇప్పుడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడ జరిగి ఉండదు. ఆ స్థాయిలో పుట్టినరోజు జరిపారంటే మామూలుగా కాదు. జనసేన లీడర్ ఇంద్ర అని, వాకుమూడి ఇంద్ర అంట. అతను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా తన గ్రామంలో ఒక మిల్లులో రేవు పార్టీ పెట్టారు. రేవు పార్టీలో ఒక మహిళని, ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఒక 50 మంది కుర్రోళ్ళందరూ ఉంటే ఆ అమ్మాయితో డ్యాన్స్ చేయించారు. డ్యాన్స్ చేయించారంటే మామూలు డ్యాన్స్ కాదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా. అసలు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే అరిచిలు చుట్టేస్తుంది. అసలు మామూలుగా కాదు. ఎక్కడ చూసినా విపరీతంగా వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఆ వీడియోనే. ఇదేంద్రా బాబు అసలు ఇంత దారుణంగా మారింది. గతంలో ఏదైతే వైసీపీ పార్టీ సంక్రాంతి పండగకి ఏదో క్యాచ్నో అని ఒక గేమ్ తీసుకొస్తే గోవా సంస్కృతి తీసుకొచ్చిండ్రా అని విపరీతంగా విమర్శించారు వైసీపీ పార్టీని. కానీ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఒక లీడరు ఏకంగా ఒక మహిళని, ఒక అమ్మాయిని 50 మంది కుర్రోళ్ళు అందరం ఉంటే వాళ్ళ మధ్యలో ఆ అమ్మాయిని బట్టలు లేకుండా డ్యాన్స్ లేపిస్తున్నారా. అది ఆ వీడియో చూస్తుంటే చూపించకూడదు, కానీ ఆ వీడియో చూస్తుంటే అబ్బా నీ అమ్మ ఏంద్రా బాబు ఇంత దారుణంగా తయారయ్యారు, మమ్మల్ని ఎవరు ఆపేది లేదు అనే విధంగా తయారయ్యారు అనే చెప్పుకోవచ్చు. పాపం మా అమ్మాయిని పట్టుకొని ఏకంగా డ్యాన్స్లు వేయడము అసలు అది చూస్తుంటే నిజంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారేమో మహిళలకు రక్షణ కల్పిస్తాము, మహిళలకు అండగా ఉంటాము, సనాతన ధర్మం చూస్తాము, సనాతన ధర్మం అండగా ఉంటామని ఏ ప్రకటనలు చేస్తుంటారు. కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు ఏకంగా మహిళలను తీసుకొచ్చి మహిళని బట్టలు లేకుండా జనాల ముందు డ్యాన్స్ లేపిస్తున్నారంటే ఎంత దారుణంగా అయింది. ఈ మధ్య తిరుపతిలో కానీ విశ్వ సంస్కృతి వస్తుంది, రేవు పార్టీలు పబ్బులుగా తయారవుతున్నాయని తీవ్రంగా అంటే విమర్శిస్తున్నారు. ఆ విమర్శించే టైంలో దాన్ని కట్టడి చేసేది బాగొట్టి ఏకంగా జనసేనకు సంబంధించిన లీడర్లే ఈ స్థాయిలో మహిళల్ని తీసుకొచ్చి మహిళల్ని బట్టలు లేకుండా డ్యాన్స్ లేపియడం ఎంతవరకు కరెక్ట్ చూడండి ఒకసారి. వాళ్ళ లీడర్ ఏమో మేము సనాతన ధర్మని, మహిళల్ని రక్షిస్తాం కోసమే మేము అండగా అని చెప్పుకుంటే, పార్టీ ఇప్పుడు ఏకంగా జనసేనకు సంబంధించిన నాయకులే ఏకంగా మహిళల్ని బట్టలు లేకుండా డ్యాన్స్ లేపేయడం. ఒక పుట్టినరోజు సందర్భంగా బట్టలు లేకుండా డ్యాన్స్ లేపితే ఎంత దారుణంగా దిగజారో చూడండి. మమ్మల్ని ఎవరు ఆపలేరు అనే దాన్ని నిజంగా జనసేన పార్టీ చూపించిందనే చెప్పుకోవచ్చు. ఎంత దారుణంగా అంటే ఒక మహిళని బట్టలు లేకుండా డ్యాన్స్ చేయించారు జనసేన లీడర్స్నే చెప్పుకోవచ్చు.